హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి దాదాపుగా 14,000 పైగా ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లొకేషన్లో దాదాపుగా 400 పైగా ఓపెనింగ్స్ తోటి రిక్రూట్మెంట్ అనేది కూడా చేసుకుంటున్నారు. ఈ ఎస్బీఐ వాళ్ళు చాలా రోజుల తర్వాత వచ్చేసి మనకి ఒక బల్క్ రిక్రూట్మెంట్ కింద నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కంప్లీట్ వివరాలు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు మెన్షన్ చేసి పెడతాను, అక్కడ చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి వచ్చేసి సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ నుండి వచ్చేసి మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ డిపార్ట్మెంట్ నుండి మనకి ఎస్బీఐ కంపెనీ ఈ యొక్క ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ చేయడం జరిగిందనమాట. మీరు 17వ తారీఖు డిసెంబర్ నుండి జనవరి 7th వరకు మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఎవరైతే తెలుగు అండ్ ఉర్దూ ఏదైనా ఒక లోకల్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో మొత్తానికి గాను మనకి 50 ఓపెనింగ్స్ తోటి హైరింగ్ చేసుకుంటున్నారు. దీంట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ జనరల్ క్యాండిడేట్కి టోటల్గా 50 ఓపెనింగ్స్ తోటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లొకేషన్లో వాళ్ళకి వచ్చేసి రిక్రూట్మెంట్ అనేది కూడా చేసుకుంటున్నారు. అదేవిధంగా మనకి తెలంగాణ వాళ్ళకి వచ్చేసి ఏదైనా ఒక లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, ఎయిదర్ తెలుగు కావచ్చు, ఉర్దూ కావచ్చు. ఈ యొక్క తెలంగాణ లొకేషన్లో మనకి 342 ఓపెనింగ్స్ తోటి వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది కూడా మనకి చేసుకున్నారు అనమాట. అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అవన్నీ నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది, అక్కడ నుండి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే, మీరు ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి, కాలేజ్ నుండి ఏదైనా డిగ్రీ పాస్ అవుట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ ఉన్నా సరే ఈ యొక్క అప్లికేషన్ ఇది కూడా మీరు చేసుకోవచ్చు. మీకు ఏజ్ లిమిటెడ్ విషయానికి వస్తే 20 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్యలో ఉన్న మెయిల్, ఫీమేల్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల పాటు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల పాటు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూ క్యాండిడేట్ ఎవరైతే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, ఎస్సీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళకి 10 ఇయర్స్ నుండి 15 ఇయర్స్ పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా లభిస్తుందన్నమాట. తర్వాత మనకి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే గాయస్, సో ఇక్కడ చూడవచ్చు, ఫస్ట్ ఈ యొక్క ఎగ్జామ్కి ప్రిలిమినరీ అండ్ మీ యొక్క మెయిన్ ఎగ్జామ్ ద్వారా మీకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. ప్రిలిమినరీ ఎగ్జామ్లో మీకు 100 మార్క్స్ తోటి 1 అవర్లో 3 సెక్షన్ మీద ఎగ్జామ్స్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అది పాస్ అయిన వాళ్ళకు వచ్చేసి మెయిన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట, మెయిన్స్ కండక్ట్ చేస్తారు. దీనికి 200 మార్కులు అయితే ఉంటుంది. 3 గంటల వ్యవధిలో మీరు ఎగ్జామ్ అనేది కూడా రాయాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించిన సిలబస్ ఈ యొక్క పర్టికులర్ పీడిఎఫ్లో చూస్తే కనుక మీకు ఒక ఐడియా అనేది కూడా రావడం జరుగుతుంది. తర్వాత శాలరీ విషయానికి వస్తే, దీనికి బేసిక్ శాలరీ, స్టార్టింగ్ బేసిక్ శాలరీ 26,000 నుండి అయితే మనకి శాలరీ కూడా రావడం జరుగుతుంది. అప్ టు 64,000 వరకు ఈ యొక్క గవర్నమెంట్ బ్యాంక్ సంబంధించిన శాలరీ మీకు పే చేయడం జరుగుతుంది. దానితో పాటు మనకి అడిషనల్గా శాలరీస్ అనేది కూడా, అదర్ బెనిఫిట్స్ కూడా, లీవ్స్ అని, మెడికల్ అని, బ్యాంక్ పాలసీస్ అని, న్యూ పెన్షన్ స్కీమ్స్ అని, అవన్నీ మనకి అడిషనల్గా అందియడం జరుగుతుందన్నమాట. తర్వాత అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. తర్వాత జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 750 రూపాయలు అయితే ఫీజు ఉంది. మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది కూడా చేసుకునే టైంలో మీరు ఈ యొక్క ఫీజుని అయితే చెల్లించాల్సి ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి మనకి ఈ యొక్క ఎగ్జామ్స్ ఎక్కడ కండక్ట్ చేస్తారంటే, ఆంధ్రప్రదేశ్ లొకేషన్లో అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం వంటి నగరాల్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. తెలంగాణ లొకేషన్లో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ లొకేషన్లో మీకు ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ మెయిన్ ఎగ్జామ్ సెంటర్స్ అనేది కూడా ఉంటుంది. మరిన్ని వివరాలు, పూర్తి వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను పీడిఎఫ్ లింక్స్, అఫీషియల్ లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేసి పెడతాను. అక్కడ నుండి మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.